రండి మేడం ప్లీజ్, రండి మేడం ప్లీజ్, బయటకు రండి మేడం, రండి మేడం, రండి మేడం. మమ్మల్ని అర్థం చేసుకోలేదనే బాధగా ఉంది. సందీప్ ని కిడ్నాప్ చేసి నువ్వు మరిన్ని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోకూడదని అలా చేశాను. డెఫినెట్ గా సూర్యుని ఈ కేసు నుండి తప్పిస్తాను. నీకోసం కాదు, నా కోసం, నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవటం కోసం. ఆ తర్వాత ఈ ఏసీపీ పోస్ట్కి రిజైన్ చేస్తాను. శివ, నీ వదినికి ఇంకా నా మాట మీద నమ్మకం కుదిరినట్లేదు. నా వైపు చూడనైనా చూడటం లేదు. కనీసం మీరైనా నా మాట నమ్మండి. ప్రతాప్ గారు, అలా అనకండి. మా అక్కని, మా వదినకు కానీ ఎవరి మీద కోపం లేదు. మా అన్నయ్య పరిస్థితి చూసి బాధగా అనిపించి మా వదినలా హార్ష్గా మాట్లాడింది, అంతే. సార్, మాకు కావాల్సింది మా అన్న కేసు నుండి బయటపడటం. అది మీ వల్లే సాధ్యం. సార్, వదిన మాటల్ని మనసులో పెట్టుకోకండి, సీరియస్గా తీసుకోకండి. మా అన్నను రక్షించండి సార్. శశిరేఖ, సూర్య ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఖైదీ. అతన్ని చూడటానికి విజిటర్స్ని ఎవరిని అలౌ చేయకూడదు. త్వరలోనే సూర్య నార్మల్ అవుతాడు. హాస్పిటల్ నుండి ఈ కేసు నుండి బయటపడతాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికెళ్ళావు. అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. అప్పుడు వద్దు గాని. అమ్మా, శశిరేఖని ఇంటికి తీసుకెళ్ళు. శశిరేఖ, ఇంటికి వెళ్దాం పదమ్మా. జైల్లో సూర్యని మర్డర్ చేయిస్తున్న విషయం కూడా చెప్పేశావా? పాడ్నోరు, కాసేపు బుద్ధిగా కంట్రోల్లో ఉండొచ్చుగా. పుసుక్కున వాగేయటమే. జైల్లో సూర్యగాడిని మర్డర్ చేయించాలనుకున్న ప్లాన్ ఆ ఏసీపీ గాడికి పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. ఇంకా వాడెందుకు కొడుకుంటాడు? ఈ పాటికి జైల్లో వాలిపోయి ఆ సూర్యగాడిని సేవ్ చేసేసుంటాడు. మరి సందీప్ పరిస్థితి ఏమై ఉంటుంది? శశిరేఖ పగతో రగిలిపోతోంది. వాణ్ణేం చేసిందో అయ్యో, అంత గందరగోళంగా ఉంది. అన్ని ఎదురు దెబ్బలే.
నా నెత్తి మీదకి ఏం రాకుండా చూసుకోవాలి. ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇరుక్కోకూడదు. నాకేం కాకూడదు. అందుకు ఎంతగా తెగించడానికైనా నేను రెడీ. సందీప్, బాబు సందీప్, ఆగు. రూపా, వాడి కోసం దిగులు పెట్టుకొని టెన్షన్తో చస్తున్నాను. నా బిడ్డ ఏమైపోయాడో, ఆ శశిరేఖ వాణ్ణి ఏం చేసిందో అని భయపడుతూ తిండి నిద్ర లేకుండా వణికి చస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చాడు. ఒక్కసారి వాణ్ణి ఆపేక్షగా గుండెకి హత్తుకొని అటు తప్పుకో. పాత్రలో జీవించేస్తున్నావు కదా మృణాలిని, అద్భుతం. కళ్లల్లో ఆపేక్ష, మాటల్లో అభిమానం, చేతల్లో ఆత్మీయత. చూసేవాళ్లు చచ్చినా నిజమని నమ్మాల్సిందే. ఇంకోలా అనుకోవడానికి ఛాన్సే లేదు. రూపా, ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నావు మృణాలిని? ఎంత పర్ఫెక్ట్ టైమింగ్, ఎంత గొప్ప డైలాగ్ మాడ్యులేషన్, ఎంత ఫీల్, ఎంత న్యాచురాలిటీ. నీలో ఒక్క కన్నతల్లి కాదు, 100 కన్నతల్లులు కనిపిస్తున్నారు. ప్రియాంక, మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. హ్యాట్స్ ఆఫ్ మృణాలిని, గ్రేట్, సింప్లీ సూపర్. చింపేస్తున్నావు. ఎందుకలా మాట్లాడుతున్నారు? నీకేమైంది? సిగ్గుండాలి. మానవుడితో చెప్పిస్తావా? మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా నటిస్తూ అమాయకత్వం చూపిస్తున్నావా? బాబు సందీప్, వీళ్ళేమంటున్నారో నాకు అర్థం కావడం లేదురా. నా ఆపేక్ష నీకు నాటకం అనిపిస్తోందా? ఈ ప్రేమ బూటకం అనిపిస్తోందా? చెప్పు నాన్నా. పాత పగలు కక్షలు వీళ్ళిద్దరూ మనసులో పెట్టుకుని మన మధ్య వీళ్ళు దూరం పెంచాలనుకుంటున్నారు. నీ మనసు విరిచేసి వాళ్ల వైపు నిన్ను తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారు. నన్ను ఒంటరిదాన్ని చెయ్యాలనుకుంటున్నారు. సందీప్, నమ్మకు. ఆవిడిది దొంగ కన్నీళ్లు, కల్తీ కన్నీళ్లు. నీ మనస్సు కరిగించడానికి సడన్ గా పుట్టిస్తున్న కన్నీళ్లు. అబద్ధం. ఎవరితో అయినా అబద్ధం ఆడొచ్చు, కాని ఇలా కన్న కొడుకుతో అబద్ధం ఆడటం నీచం, నికృష్టం. రే సందీప్, వాళ్ళు మీ అమ్మ మీద నిందలేస్తుంటే అలా మౌనంగా చూస్తావేంట్రా? మాట్లాడవేంట్రా? నువ్వు సమాధానం చెప్పవేంట్రా సందీప్? అనుమానిస్తున్నావా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వీళ్ళ వైపు చేరిపోయావు. ఈ అమ్మని ఒంటరిదాన్ని చేస్తున్నావు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నేనెవరి కోసం బ్రతకాలరా? సందీప్, నువ్వు మీ అమ్మ కోసం ప్రాణాలైనా ఇస్తావు, కాని మీ అమ్మ క్యారెక్టర్ ఏంటో తెలుసా? తన కోసం నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీ అయింది.
కన్న కొడుకు చచ్చినా పర్వాలేదు, తనకు తన లైఫే ముఖ్యమని తేల్చేసింది. ఒప్పుకో, నిజాన్ని ధైర్యంగా ఒప్పుకో మృణాల్ని. సందీప్ ని శశిరేఖ కిడ్నాప్ చేస్తే విడిపించడానికి మేం ప్రయత్నం చేశాం. చివరికి మేం వెళ్లి శశిరేఖ కాళ్ళ మీద పడి సందీప్ ని కాపాడుకున్నాం. ఆ పని నువ్వు చేయలేకపోయావు. బాబు సందీప్, నేను కంటిన్యూస్ గా శశిరేఖతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. నిన్ను వదలమని దాన్ని బ్రతిమలానుకుంటూనే ఉన్నాను. కానీ అది నా మాట వెళ్ళలేదు. బతిమాలటం కాదు, నిజంగా నీకు కొడుకు మీద ప్రేమే ఉంటే చేసిన నేరాన్ని పోలీసుల ముందు ఒప్పుకుని సూర్యని రిలీజ్ చేయించేదానివి. ఆ వెంటనే శశిరేఖ సందీప్ ని వదిలేసేది. నీకు నీ కొడుకు మీద ఎంత ప్రేముందో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఇక ఆపుతారా? మా అమ్మ గురించి నాకు తెలుసు. మీరు నాకేం కొత్తగా చెప్పనక్కర్లేదు. షీ లవ్స్ మీ. మా అమ్మకి నేనంటే ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. భ్రమలో నుంచి బయటకు రా సందీప్. ఇప్పటికైనా మీ అమ్మ నిజ స్వరూపం తెలుసుకో. మా అమ్మని ఇంకొక మాట అన్నా మర్యాదగా ఉండదు. వెళ్ళండి, వెళ్ళిపోండి. నిన్న దేవుడు కూడా మార్చలేడు. అనుభవించు. నీ కర్మ. చావు. అమ్మా కూర్చోమ్మా. అమ్మా సందీప్, నిన్నొక మాట అడగనా అమ్మా? అడుగు నాన్నా. నేను చచ్చిపోయినా పర్వాలేదని అన్నావా అమ్మా? అన్నావా అమ్మా? నీ మీద నాకు చాలా నమ్మకం ఉందమ్మా. అనే ఉంటావు. ఖచ్చితంగా ఆ మాట అని ఉంటావు. కన్ఫర్మ్, నో డౌట్ అబౌట్ ఇట్.
నన్ను సందీప్ అమ్మా మారమ్మా, మంచిదానిగా మారమ్మా, మానవత్వంతో ఆలోచించు. అందరి అమ్మల్లా ఆప్యాయతని పంచమ్మా అని నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పాను. కాని నువ్వు మారడం లేదు, అస్సలు మారడం లేదు. మారడానికి కనీసం ట్రై కూడా చేయడం లేదు. ప్రతిసారి నాకు నిరాశ మిగులుతోంది. నాకు కావలసిన అమ్మ, నేను కోరుకున్న అమ్మ ఈ జన్మకు నాకు దొరకదు. డిసైడ్ అయిపోయాను. కానీ ఒక్క మాట, నువ్వెంత మొండిదానివో నేనంతకంటే మొండివాణ్ణి. నాలో ప్రవహిస్తుంది నీ రక్తమే కదా. నువ్వు మారవని తెలిసిపోయింది. నేను మారతాను. నా ప్రవర్తనని మార్చుకుంటాను. అప్పుడు ఈ మృణాల్ని దేవినే నాకు కావలసిన అమ్మగా మార్చుకుంటాను. నేనిష్టపడే అమ్మగా మార్చుకుంటాను. అమ్మా, నిన్ను దారి తప్పనివ్వను. నా దారిలోకి తెచ్చుకుంటాను. నువ్వు చేసే ప్రతి తప్పుడు పనికి అడ్డుపడుతూనే ఉంటాను. ఈ ఏసీపీ ఇక్కడే తగులడ్డాడు. ఏళ్ళనాటి సిన్నా నన్ను వదలడం లేదు. ప్రతిసారి అడ్డం పడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ ఎక్కడున్నారు? అలా రైట్కి తిరిగి లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ. అబ్బా, మళ్ళీ ఆవిడే. ఖచ్చితంగా ఆవిడే అయి ఉంటుంది. చంపుకు తింటుందరా బాబు. చెప్పండి మేడం. ఎక్కడ తగలడ్డావు? ఇప్పుడే సూర్య ఉన్న హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాను మేడం. ఏంటింత లేటు? ఈ పాటికి ఎప్పుడో సూర్యగాడిని చంపేసుంటావనుకున్నాను. అదే పనిలో ఉన్నా మేడం. మా ఏసీపీ కూడా ఇక్కడే ఉన్నాడు. నాకనవసరం. అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, నీ ప్లాన్స్ ఏంటి,
ఇవన్నీ నాకనవసరం. నాకు కావాల్సింది సూర్య శవం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం అంతే. మేడం బాగా ఆవేశంగా ఉన్నట్టున్నారు. మండిపోతోంది, ఒళ్ళు బగబగా మండిపోతోంది, గుండె రగిలిపోతోంది. ఏమైంది మేడం? ఆ శశిరేఖ కిడ్నాప్ దెబ్బకి నా కొడుకు మారిపోయాడు. ఇలాగే వదిలేస్తే వాడు నాకు దక్కడు. ఆ శశిరేఖ కథ క్లోజ్ చేస్తే గాని సందీప్ నా మాట వినడు. శశిరేఖ కథ క్లోజ్ కావాలంటే ముందు ఆ సూర్యగాడిని క్లోజ్ చెయ్యాలి. మేడం సూర్య ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. పొజిషన్ ఇంకా క్రిటికల్గానే ఉందంటున్నారు. రిస్క్ అస్సలు తీసుకోను నేను. డెసిషన్ దేవుడికి వదిలిపెట్టదలుచుకోలేదు. ఆ ఫినిషింగ్ టచ్ ఏదో వాడికి నేనే ఇవ్వాలి. సూర్య స్పృహలోకి రాకముందే వాణ్ణి పైలోకానికి పంపించేయాలి. ఏయ్ మందు కొట్టు, గుండె రాయి చేసుకో, వాడి గుండె ఆగిపోయేలా చెయ్యి. మేడం మీరు ఫోన్ పెట్టేస్తే నేను యాక్షన్లోకి దిగుతాను.